ప్రపంచంలో ఉన్న తెలుగు బంధువులందరికీ నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ, హిందువులు విశ్వసించే పర్వదినాల్లో అత్యంత ముఖ్యమైన రోజు ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని ఇవాళ ఎవరైతే ఉపవాస దీక్షను చేపడుతున్నారో వారందరికీ శివ అనుగ్రహణ కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే మన భారతదేశంలో ఉన్నటువంటి సుమారు 144 కోట్ల పాపులేషన్స్ ఏదైతే ఉందో, సరిగ్గా ఈ పాపులేషన్స్కి ఏర్పడినటువంటి ప్రతి 144 సంవత్సరాలకు ఒక్కసారి ఏర్పడే మహాకుంభమేళ చివరి రోజైనటువంటి ఈ మహాశివరాత్రి దాదాపు 300 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే ఎంతో వైభవపేతమైనటువంటి శివరాత్రి ఈ రోజు కాబట్టి, ముక్కోటి దేవతలలో సనాతనుడు, భక్తవ శంకరుడు, బోలాశంకరుడు, భవరోగాలను నయం చేసే వైద్యుడు, ఈ సమస్త చరాచర జగత్తుకి విశ్వనాథుడు, విశ్వమంతా శివస్వరూపమే అన్నాడు ఆదిశంకరాచార్యుడు. మరొకసారి అరహర మహాదేవ శంభో శంకర అని తెలియజేసుకుంటూ, ఈరోజు ఉపవాస దీక్షని చేపడుతున్నటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు బంధువులందరికీ ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహణ మనస్ఫూర్తిగా కలగాలని ఆ శివుణ్ణి వేడుకుంటూ, మరొకసారి మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేసుకుంటూ, అరహర మహాదేవ, జై హింద్, జై భారత్.